హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలా, వాడిచ్చిన టైంలో మనం తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని స్ట్రాటజీ కూడా చూద్దాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అర్థమెటిక్ సెక్షన్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. ఎంత టైము? 20 మినిట్స్లో చేయాలి. అంటే 1 క్వశ్చన్ని మనం 40 సెకండ్స్లో చేయాలి. అంత టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ చేయాలంటే మనకు ఉండేది 20 మినిట్స్లో 35 క్వశ్చన్స్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్, నెక్స్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే మన సెలక్షన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? మన క్వశ్చన్స్ సెలక్షన్ మీదే బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం ఈజీగా ఉండే సింప్లిఫికేషన్ మీద 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆ 10 క్వశ్చన్స్ చేసేయాలి. నెక్స్ట్ బార్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చారు, నెంబర్ సిరీస్ మీద 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఇవి ఈజీ క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్, టేబులర్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అవి చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, యావరేజెస్, రేషియోస్, పర్సంటేజెస్, అలిగేషన్స్ అండ్ మిక్చర్. ఇలా ఒక్కొక్క టాపిక్ మీద మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే ఫోకస్ చేయాలి. అన్ని టాపిక్స్ మీద 12 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, వాటిలో మనం ఈజీగా ఉండే ఒక 5 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ఉండేది 20 మినిట్స్ టైం కాబట్టి ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనం ఎప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5లో 4 ఈజీగా ఉంటే 4 ఈజీగా ఉండేవి చేసేసి ఒకటి డిఫికల్ట్గా ఉండేదాన్ని స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ సింప్లిఫికేషన్స్, అదేవిధంగా ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫస్ట్ అప్రాక్సిమేషన్స్, ఫస్ట్ నెంబర్ సిరీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ లెంత్ ఎక్కువ ఉండదు. అలా కాకుండా అన్ని టాపిక్స్ మీద అయితే క్వశ్చన్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ చదివేదానికి ఎక్కువ టైం పడుతుంది, అదేవిధంగా చేసేదానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, ఈక్వేషన్స్, అప్రాక్సిమేషన్స్, నెక్స్ట్ బార్ గ్రాఫ్స్, నెక్స్ట్ నెంబర్ సిరీస్ మీద ఫోకస్ చేయాలి. లాస్ట్లో టైం ఉంటే మనం అన్ని టాపిక్స్లోంచి ఈజీగా ఉండే క్వశ్చన్స్ని చేయాలి. ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి మెమరీ బేస్డ్ పేపర్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం ఇంకొక టిప్. ఇక్కడ ఏమంటే సపోజ్ మీకు ఎగ్జామ్ వచ్చి 2 PM షిఫ్ట్కి ఉందనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు హాల్ టికెట్ ఒక 10 days ముందే వచ్చి ఉంటుంది. మీకు ఎగ్జామ్ ఏ షిఫ్ట్లో జరుగుతుందని మీకు ముందే తెలుస్తుంది. ఇక్కడ ఏమంటే ఈ ఎగ్జామ్లో తక్కువ టైం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. సపోజ్ మీకు 2 PMకి ఎగ్జామ్ ఉందంటే 1 week బిఫోర్ నుంచి ఖచ్చితంగా అదే టైంకి మీరు మాక్ టెస్టులు రాయాలి. అలా రాశారంటే మీరు ఆ టైంకి మ్యాక్సిమం ఎఫిషియన్సీతో మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. సపోజ్ మీకు ఎగ్జామ్ 4:30కి ఉంటే డైలీ 4:30కి ఎగ్జామ్ రాయాలి 1 week ముందు నుంచి. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సింప్లిఫికేషన్స్ మీద 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 156 into 5. 156 into 5 అంటే ఎంత వస్తుంది? మనకు 780 వస్తుంది. 16 into 9 అంటే 144 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 318. 780లో 144 తీసేస్తే నెక్స్ట్ ఎంత వస్తుంది? మనకు 636 వస్తుంది. ఎక్స్ ఇంటూ 318. 318 వన్స్, 318 టూస్, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 254 + 312. ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు 566 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 420. 566లో 420 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 146. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ 450 మైనస్ 60%. ఎనీ నెంబర్ 100%. 100% ఆఫ్ 225. 100% అంటే 225. 10% అంటే 22.5. 10% వచ్చి 22.5. 20% అంటే డబుల్ చేయాలి 45. 60% అంటే ఇంటూ 3 చేయాలి. 45 ఇంటూ 3 అంటే 135. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటే 8 క్యూబ్ అంటే 512. నెక్స్ట్ 450లో 135 తీసేస్తే 315 వస్తుంది. రైట్ సైడ్ 512, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 512. 315 ప్లస్ 512 యాడ్ చేస్తే 827. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 5 4s. 120 ఇంటూ 4 480. 480లో 80 తీసేస్తే 400. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169లో 25 పోతే 144. 144 అంటే 12 స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఎక్స్ వాల్యూ 12. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 7 5s 35. 35లో 8 తీసేస్తే 27. 27 డివైడెడ్ బై 9 అంటే 3. 3 ప్లస్ 3 6. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయి, కానీ మనకు టైం ఉండదు కాబట్టి మనకు మార్క్స్ రావు. ఫస్ట్ మనం స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. 245. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. 15 ఇంటూ 2 30. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ 245 ఒక 30 అంటే 275. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 200. 275లో 200 పోతే 75. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 36 ప్లస్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 zeros క్యాన్సర్. నెక్స్ట్ 75 ఇంటూ 3. 75 ఇంటూ 3 అంటే 225 మైనస్ 136. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. 225 మైనస్ 100. 36 మైనస్ 136 అంటే మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. 225 మైనస్ 100 అంటే 125. 125 అంటే 5 క్యూబ్. క్యూబ్ క్యాన్సర్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 45% ఆఫ్ 220. నెక్స్ట్ 45% అంటే ఎలా రాయొచ్చు అంటే 50% మైనస్ 5%. ఎనీ నెంబర్ 100%. 100% 220. 50% అంటే హాఫ్. 220లో హాఫ్ 110. నెక్స్ట్ 5%. 50% 110. 5% ఎంత? 11. 110లో 11 తీసేయండి. 110లో 11 తీసేస్తే 99. 99 ప్లస్ 15x ఈజ్ ఈక్వల్ టు 129. 129లో 99 తీసేస్తే 30 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ 4 4x. లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్. 171 ప్లస్ 177 యాడ్ చేస్తే 348. 4 8s 32. 4 7s. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ టేబుల్లో డిఏ ఇచ్చారు. ఇక్కడ టేబుల్లో 3 monthsకి సంబంధించినటువంటి టికెట్స్ డేటా ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేషియో ఆఫ్ మూవీ టికెట్స్ సోల్డ్ బై బి ఏప్రిల్. చూడండి, బి ఏప్రిల్ మంత్ ఇవ్వలేదు. బి ఏప్రిల్. టికెట్స్ సోల్డ్ బై సి ఫిబ్రవరి అంటే 100. రేషియో ఎంతని ఇచ్చారు? 4/1. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టికెట్ సోల్డ్ బై బి ఏప్రిల్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 4 into 100 400. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై బి ఫిబ్రవరి. బి ఫిబ్రవరి టికెట్స్ 90. సి మార్చ్ టికెట్స్ 150. ఏ జనవరి టికెట్స్ 120. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. యాడ్ చేయండి 360 వస్తుంది. 360/3 అంటే 120. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మూవీ టికెట్స్ సోల్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఫిబ్రవరి. ఫిబ్రవరి ఏ అండ్ బి అంటే 150 + 90 అంటే 240. ఈజ్ వాట్ పర్సెంట్ అంటే ఏం కనుక్కోవాలి, మనం పర్సంటేజ్ కనుక్కోవాలి. మూవీ టికెట్స్ సోల్డ్ బై సి మార్చ్ అంటే 150. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. హాఫ్ తర్వాత ఉండేది డినామినేటర్లో వస్తుంది. సి మార్చ్ అంటే 150 కదా. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్. 5 3s 5 20s 3 8s 8 × 20 160. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ రేషియో ఆఫ్ టికెట్స్ సోల్డ్ బై బి మార్చ్ ఏ ఫిబ్రవరి. రేషియో అడిగారు. బి మార్చ్ ఏ ఫిబ్రవరి. నెక్స్ట్ బి మార్చ్ అంటే 100. ఏ ఫిబ్రవరి అంటే 150. 52s 53s అంటే ఆన్సర్ 2:3. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ సోల్డ్ బై షాప్కీపర్ ఏ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. షాప్కీపర్ మండే ఎన్ని స్వీట్స్ సేల్ చేశాడు, 150. ట్యూస్డే వచ్చి ఇది 50, ఇది 100. ఒక్కో స్టెప్ 10, 60 70 80 90. నెక్స్ట్ ఇలా ప్రతి మంత్లో ఎన్ని స్వీట్స్ సేల్ అయినాయని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 40% ఆఫ్ ద టోటల్ స్వీట్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే ఎన్ని స్వీట్స్ సేల్ అయినాయి, 80. 40% ఎంతని ఇచ్చారు, 80. ఇక్కడ సోల్డ్ అయింది వచ్చి 40%. ఫ్రైడే ఎన్ని సోల్డ్ అయినాయి, 80. ఇక్కడ ఏమడిగారు, అన్సోల్డ్ అడిగారు. 40% సోల్డ్ అంటే 60% అన్సోల్డ్. 40కి 80కి రిలేషన్ ఇంటూ 2. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 2. 60 × 2 120. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్వీట్స్ సోల్డ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే. మండే ట్యూస్డే స్వీట్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారంటే డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ బిట్వీన్ స్వీట్స్ సోల్డ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే టుగెదర్. మండే స్వీట్స్ 150, ట్యూస్డే వచ్చి 90. 150 + 90, 150 + 90 అంటే 240. నెక్స్ట్ ఫ్రైడే అంటే 80. డిఫరెన్స్ అడిగారు. 240కి 80కి డిఫరెన్స్. 240కి 80కి డిఫరెన్స్ 160. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వీట్స్ సోల్డ్ ఆన్ ట్యూస్డే స్వీట్స్ వచ్చి 90. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ స్వీట్స్ సోల్డ్ ఆన్ థర్స్డే స్వీట్స్ 100. పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ ఎలా కనుక్కుంటామంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 90కి 100కి డిఫరెన్స్ 10. ఇనిషియల్ వాల్యూ అంటే దెన్ తర్వాత వచ్చేది. దెన్ తర్వాత ఏమొస్తుంది, థర్స్డే వచ్చి 100. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే ఆన్సర్ 10%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ సోల్డ్ ఆన్ ఆల్ డేస్ ఎక్సెప్ట్ వెడ్నెస్డే అన్నారు. ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలి. చూడండి, మండే వచ్చి 150, ట్యూస్డే వచ్చి 90, వెడ్నెస్డే
ఎక్సెప్ట్ వెడ్నెస్డే అన్నారు కాబట్టి వెడ్నెస్డే తీసుకోవాల్సిన అవసరం లేదు. థర్స్డే 100, ఫ్రైడే వచ్చి 80, అంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 420 వస్తుంది. యావరేజ్ కావాలంటే బై 4, 420/4, 4 1s 4 5s అంటే ఆన్సర్ 105. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్లో చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ certain amount in two schemes A and B. He invested 30% ఆఫ్ ద అమౌంట్ ఇన్ స్కీమ్ ఏ. చూడండి, అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 100x అనుకుందాం. అంటే ఇప్పుడు స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 30% ఇన్వెస్ట్ చేశాడు. అంటే 30% ఆఫ్ 100x. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 30x. రెస్ట్ ఇన్ స్కీమ్ బి. స్కీమ్ ఏలో 30% అంటే రిమైనింగ్ 70%. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 70x వస్తుంది. స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, స్కీమ్ బిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. 4 yearsకి ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 1300. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి, ఆ నెంబర్ని ఈక్వేషన్ రూపంలో రాయాలి. ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 1300. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. స్కీమ్ ఏకి ప్రిన్సిపల్ 30x, టైం పీరియడ్ 4 years, PTR. స్కీమ్ ఏకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. నెక్స్ట్ స్కీమ్ బికి ప్రిన్సిపల్ 70x, టైం పీరియడ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్ బికి 5%/100. నెక్స్ట్ సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 4/100 కామన్గా ఉంది కదా, 1300 = 4/100ని కామన్ తీసేయండి. 4/100ని కామన్ తీసేస్తే 30x × 10 అంటే 300x, 70x × 5 అంటే 350x, 300 + 350 650x, 650 1s 650 2s, 2 2s అంటే x వాల్యూ వచ్చి 250s. అంటే x వాల్యూ మనకు 50 వస్తుంది. ఇక్కడ ఏం అడిగాడు? స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? 70x. 70 × 50, 70 × 50 అంటే 3500. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీయే కానీ టైం టేకింగ్, కాబట్టి మనం ఫస్ట్ ఎప్పుడు డేటా ఇంటర్ప్రిటేషను, నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే చేసుకోవాలి, నెంబర్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 25% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఫుడ్ ఫ్రమ్ ద రిమైనింగ్. ఇలా ప్రతిసారి రిమైనింగ్ అన్నారంటే రిమైనింగ్ మీద ఫోకస్ చేయాలి. 25% వచ్చి ఫుడ్కి స్పెండ్ చేశాడు, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 75%. రెంట్కి 20%, రిమైనింగ్ వచ్చి 80%. 100 - 20 80. 20% వచ్చి ఎడ్యుకేషన్, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80. అన్ని పర్సంటేజెస్ టోటల్ ఇన్కంలో కనుక్కోవాలి. టోటల్ ఇన్కమ్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇంకా రిమైనింగ్ మిగిలిన దాన్ని సేవింగ్ అంటారు. సేవింగ్స్ ఎంతనిచ్చారు? 19,200. ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. 75% అంటే 75/100 అంటే 3/4. 80% అంటే 80/100 చేస్తే 4/5 వస్తుంది. 80% అంటే 80/100 క్యాన్సలేషన్ చేస్తే 4/5 వస్తుంది. 19,200. 4 4 క్యాన్సిల్. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3 × 4 12 కదా, డైరెక్ట్గా 12తో క్యాన్సిల్ చేసేయండి. 12 1s 12 12, 12 6 72. x = 1600 × 5 × 5. 1600 × 5 అంటే 8000. 8000 × 5 అంటే 40,000. అతని ఇన్కమ్ వచ్చి 40,000. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ కార్ కవర్స్ 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ 5 అవర్స్. ఇప్పుడు స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం 120/5 అంటే ఏమొస్తుంది మనకు 24 వస్తుంది. నెక్స్ట్ హీ కవర్స్ 84 కిలోమీటర్స్ డిస్టెన్స్. 84 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడు? ఒరిజినల్ స్పీడ్ అంటే 24తో వెళ్ళాడు. నెక్స్ట్ 135 కిలోమీటర్స్ డిస్టెన్స్ విత్ 25% ఇంక్రీజ్డ్ స్పీడ్. స్పీడ్ ఎంత పెంచాడు? 25% పెంచాడు. 25% అంటే 2 టైమ్స్ హాఫ్. 24ని హాఫ్ చేస్తే 12, 12ని హాఫ్ చేస్తే 6 అంటే ఇప్పుడు స్పీడ్ ఎంత? 30. ఇక్కడ ఏమడిగాడు? టోటల్ టైం అడిగాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ 84/24. డిస్టెన్స్ బై స్పీడ్ 135/30. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 4 6 4 2s 4 1s. నెక్స్ట్ 5తో క్యాన్సలేషన్ చేయండి. 5 6 5 2s 10 5 7s. 21 + 27 48. 48/6 6 8s. ఆన్సర్ 8. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ టౌన్ 40% ఆర్ మేల్. మేల్ వచ్చి 40%, ఫిమేల్ వచ్చి 60%. నెక్స్ట్ వీళ్ళలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, నాన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నెక్స్ట్ 40% ఆఫ్ ద టోటల్ ఫిమేల్. ఫిమేల్లో 40% వచ్చి గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ 40% గ్రాడ్యుయేట్స్ అంటే రిమైనింగ్ ఎంత పర్సెంట్? 60% నాన్ గ్రాడ్యుయేట్స్ ఫిమేల్స్లో. ఇక్కడ క్వశ్చన్లో నాన్ గ్రాడ్యుయేట్ ఫిమేల్స్ ఇచ్చారు. నాన్ గ్రాడ్యుయేట్ ఫిమేల్స్ అంటే 60%. టోటల్ ఫిమేల్స్ వచ్చి 60%. టోటల్ పాపులేషన్ తెలియదు కదా, టీ. నాన్ గ్రాడ్యుయేట్ ఫిమేల్ ఎంతనిచ్చారు? 540 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మేల్స్ కనుక్కోవాలి. మేల్స్ అంటే 40%. 40% ఆఫ్ టీ కనుక్కోవాలి. కనుక్కుందాం. 2తో క్యాన్సిల్ చేయండి, లేదంటే 3తో క్యాన్సిల్ చేయండి. 3 20s. నెక్స్ట్ 3 18s. నెక్స్ట్ 30తో క్యాన్సిల్ చేయండి. 32s 36. నెక్స్ట్ 2 × 20 40%. టీ పర్సంటేజ్ అంటే 1/100 = 6. 40% టీ = 600. క్వశ్చన్లో ఏమడిగారు? మేల్స్ అడిగారు. మేల్స్ అంటే 40% టీ అని చెప్పారు. ఎంత వచ్చింది మనకు? 600. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రీమా అండ్ సీమా started a business with investment of X and X + 500 for a year. ఇక్కడ ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. రీమా సీమా. ఇన్వెస్ట్మెంట్ వచ్చి X + 500. ఇప్పుడు ప్రాఫిట్ రేషియో రాద్దాం. రీమా సీమా. సపోజ్ సీమా ప్రాఫిట్ 6 అనుకుంటే, సీమా ప్రాఫిట్ 6 అనుకుంటే 6 ఎందుకు అనుకున్నాం? ఇక్కడ 1/6 ఉంది కాబట్టి. సీమా ప్రాఫిట్ 6 అనుకుంటే రీమా ప్రాఫిట్ ఏమవుతుంది? 1/6 లెస్ కదా. ఎనీ నెంబర్ 1. 1/6 లెస్ అంటే 1 - 1/6 5/6. నెక్స్ట్ సీమా ప్రాఫిట్ 6 అనుకున్నామా, కాబట్టి ఇప్పుడు రీమా ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. X/X + 500 = 5/6. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6x = 5x + 500 × 5 2500. 6xలో 5x పోతే x వాల్యూ ఎంత? 2500. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది
ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్లో ఆర్డర్ ఇది: కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫార్ 2400. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2400. ఎంత ప్రాఫిట్? 20% ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో కనుక్కుంటాం. 20% ప్రాఫిట్. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూనా బ్యాక్ వాల్యూనా? బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ అంటే రివర్స్ చేయాలి. ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 100 + 20 120. 120/100 రివర్స్ అంటే 100/120. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 120/100తో మల్టిప్లై చేయాలి. కానీ కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, రివర్స్. 121s 122s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 2000 వస్తుంది. నెక్స్ట్, డిస్కౌంట్ ఎంత ఇచ్చారంట? 20%. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్క్డ్ ప్రైస్ మీద. నెక్స్ట్, ఇంత ముందు లాగానే 2400. డిస్కౌంట్ అంటే మైనస్ కదా, 100 - 20 80. 80/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 80/100. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్. 80/100కి రివర్స్ 100/80. 80 30s అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 3000. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఇంత ముందుగా డిస్కౌంట్ 20% ఇచ్చారు. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇస్తా అన్నారు? 10% ఇస్తా అన్నారు. మార్కెట్ ప్రైస్ వచ్చి 3000, డిస్కౌంట్ వచ్చి 10%. ఎనీ నెంబర్ 100%. 100% 3000, 10% వచ్చి 300. 3000లో 300 పోతే 2700. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 2700. ఇక్కడ ఏమడిగాడు? ప్రాఫిట్ అడిగాడు. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 2700, కాస్ట్ ప్రైస్ వచ్చి 2000. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 700. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సునీత టు మోహిత్ ఈజ్ 6:5. సునీత, మోహిత్ ప్రెసెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 6:5. అంటే సునీత ఏజ్ 6x, మోహిత్ ఏజ్ 5x. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వినిత ఈజ్ 11 years మోర్ దెన్ మోహిత్ అన్నారు. మోహిత్ ఏజ్ ఎంత? 5x. నెక్స్ట్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వినిత. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వినిత అంటే ఇదే కదా, ట్వైస్ అంటే 2 times. సునీత ఏజ్ 5 years అగో అన్నారు. సునీత ప్రెసెంట్ ఏజ్ వచ్చి 6x. 5 years బ్యాక్ అంటే 5 years తగ్గుతాయి. 11 + 5x, 2 × 6x 12x, 2 × 5 10. 12లో 5 పోతే 7x. 10 + 11 21. 7 3s అంటే x వాల్యూ ఎంత వస్తుంది? 3. క్వశ్చన్లో ఏమడిగారు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వినిత అడిగారు. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వినిత అంటే 11 + 5x. 11 + 5 × 3 15. 11 + 15 అంటే ఆన్సర్ వచ్చి 26 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెజల్ కంటైన్స్ 70 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. టోటల్ వచ్చి 70 liters ఉంది. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:7. ఇప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది, వాటర్ ఎంత ఉంటుందో కనుక్కుందాం. టోటల్ ఎన్ని పార్ట్స్? 10 parts. 10 parts 70 liters. 1 part వచ్చి 7 liter. 1 part 7 liters అంటే 3 parts ఏమవుతుంది? 3 × 7 21. 1 part 7 liters. 7 parts 49 liters. ఇక్కడ మిల్క్ వాటర్ రేషియో ఇచ్చారు. ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 21. వాటర్ 49 ఉంది. ఇప్పుడు x లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశారు. అదేవిధంగా 56 liters ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. అలా యాడ్ చేసినప్పుడు రేషియో ఎంత? 3/5. యాడ్ చేద్దాం. 21 + x 49 56 యాడ్ చేస్తే 105 = 3/5. 5 2s 5 1s. 21 + x = 21 × 3 అంటే 63. 63లో 21 పోతే 42. అంటే x వాల్యూ వచ్చి 42.
నెంబర్ సిరీస్ మీద 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ 91, 112, 136, 164, 197 క్వశ్చన్ మార్క్. డిఫరెన్స్ మీద ఫోకస్ చేద్దాం. డిఫరెన్స్ వచ్చి 21, డిఫరెన్స్ వచ్చి 116, 24, డిఫరెన్స్ వచ్చి 28, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి 33. మీరు గమనిస్తే డిఫరెన్స్ ఫస్ట్ 3 యాడ్ అయ్యింది, నెక్స్ట్ 4 యాడ్ అయ్యింది, నెక్స్ట్ 5 యాడ్ అయ్యింది, నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది, 6 యాడ్ అవుతుంది. 28 + 5 33 కదా, 33 + 6 39. 91, 21, 112 సేమ్ అదే విధంగా 197, 39 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 236. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 12, 39, 120, 363 క్వశ్చన్ మార్క్ 3 to 7. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు, ఇంటూ 3 + 3 చేశాడు. 12 × 3 36, 36 + 3 39. సేమ్ అదే విధంగా ఇంటూ 3 + 3 చేశాడు. 120 × 3 360, 360 + 3 363. నెక్స్ట్ 39 × 3 + 3 చేశాడు. 27, 117 + 3 120. ప్రతిసారి ఏం చేశాడు, ఇంటూ 3 + 3 చేశాడు. ఈసారి కూడా ఇంటూ 3 + 3 చేస్తాడు. ఫస్ట్ ఇంటూ 3 చేద్దాం. 9, 18, 1089 + 3 అంటే 1092. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలంటే కష్టం కాబట్టి రైట్ సైడ్ నుంచి ఫోకస్ చేద్దాం. ఇంటూ 2 చేశాడు. 7 × 2 14. నెక్స్ట్ ఇంటూ 3 చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇంటూ 4 చేస్తాడు. 42 × 4 అంటే ఆన్సర్ 168. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను.